రిషి వసు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకచోట వస్తారా కోసం వెతుకుతున్న రౌడీలందరూ కూర్చొని, రే మనకి బాస్ అప్పచెప్పిన పని నిర్వర్తించలేకపోయాము. ఆ అమ్మాయి కనిపించడం లేదు. ఎలా వెతకాలరా? దొరికినట్టే దొరికి మిస్ అయిపోయిందిరా. సమయానికి ఆ ఆటో వాడొచ్చి ఆటోలో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఆ ఆటో వాడేంట్రా మనకెలా తయారయ్యాడు? ఆ అమ్మాయి దొరికిన ప్రతిసారి ఆ ఆటో వాడొచ్చి కాపాడుతూనే ఉన్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని వదలకూడదురా. అడ్డొస్తే ఆ ఆటో వాడిని కూడా వేసేయాల్సిందే అని అనుకుంటూ ఉంటారు రౌడీలు. అలాగే అన్న, అదే చేద్దాము. లేకపోతే మనకు మాట వస్తుంది. ఆ అమ్మాయిని ఎలా అయినా సరే పట్టుకుని ఆ అమ్మాయిని చంపేయాలన్నా అని అనుకుంటూ ఉంటారు రౌడీలు. రే ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు. ఈసారి శైలేంద్ర సార్ ఫోన్ చేసేసరికి మనం ఏదైతే బొమ్మను పెట్టామో ఆ బొమ్మ ప్లేస్లో ఆ వసుధార ఉండాలి అని అంటారు పెద్ద రౌడీ. సరే అన్న, ఈసారి ఆ అమ్మాయి కనిపిస్తే అస్సలు మిస్ అవ్వమన్నా, చంపి తీరుతాము అని అంటారు రౌడీలు. రేయ్ మాటలు కాదురా, పని మీద పెట్టండి ధ్యాస అని అంటాడు పెద్ద రౌడీ. ఇంకా అంతలో అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే రిషి వసు రోడ్డుపై నుండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక రౌడీ, అన్నా అడు చూడండి అని అంటారు. రౌడీలందరూ రిషి వసులను చూస్తారు. రే మనం వెతుకుతున్న తీగ కాలికి తగలడం అంటే ఇదేరా. మనం ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నాము. ఇప్పుడు మన ఎదురుగుండా వెళ్తుందిరా. ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు, ఫాలో అవ్వండి అని అంటాడు పెద్ద రౌడీ. సరే అన్నా అని వస్తారా రిషిలను రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. వస్తారా రిషికి కబుర్లు చెప్తూ నడుస్తూ ఉంటుంది. అలాగే రిషి నీడను చూస్తూ రిషి అడుగుల్లో అడుగులు వేస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది గమనించిన రౌడీలు, రే వాడు ముందు వెళ్తున్నాడు, ఈ అమ్మాయి వెనక వెళ్తుంది, ఇదే మనకి సమయం, వాడు చూడకుండా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అనుకుంటారు రౌడీలు. సరే అన్న అని వస్తారా అలా రిషి వెనకాల నడిచేటప్పుడు వస్తారని పట్టుకుంటారు. వస్తారా అరవకుండా వస్తారా నోటికి అడ్డంగా కర్చీఫ్ పెడతారు. అలా వస్తారని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. వస్తారా సార్ సార్ అని అంటుంది కానీ కర్చీఫ్ అడ్డుగా ఉండడం వల్ల తన మాటలేమీ రిషికి వినిపించవు. ఇదేంటి మేడం గారు ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయారు, ఇప్పటి వరకు గలగలా మాట్లాడారు కదా, దాహం కానీ అయిందా ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తాడు రిషి. వెనకాల వస్తారా ఉండదు. ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది రిషికి. మేడం గారు అని అటువైపు చూస్తే వస్తారా చెయ్యి ఊపుతూ ఉంటుంది. రిషి వస్తారని చూస్తాడు. వస్తారని వ్యానెక్కిచ్చేస్తూ ఉంటారు. మేడం గారు అని రిషి పరిగెట్టుకుంటూ రాబోతూ ఉంటే, రే వాడు చూసేసాడురా, తొందరగా పోనివ్వండి రా అని అంటారు రౌడీలు. వస్తారని వ్యాన్లోకి ఎక్కించేసి ఇంకా వ్యాన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. రే ఆపండి ఆపండి అని రిషి వెనకాల పరిగెడతాడు. వ్యాన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఒక ఆటోని తీసుకుని రిషి వసుని తీసుకెళ్తున్న వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. వసుని ఒక గోడౌన్ లాంటి ప్రదేశానికి తీసుకువెళ్తారు రౌడీలు. అన్నా ఆ అమ్మాయి దొరికిందన్నా, ఇదే మన ప్లేస్కి తీసుకొచ్చాము, చంపేయమంటావా అన్నా? చంపేస్తున్నామన్నా అని ఫోన్ చేస్తారు రౌడీలు పెద్ద రౌడీకి. రే ఆలస్యం చేయకుండా చంపేయండిరా. ఇప్పటికే ఆ అమ్మాయి గురించి చాలా రోజులు వేస్ట్ చేసుకున్నాం మనము. ఇంకా ఆ అమ్మాయి తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఆ అమ్మాయి చనిపోయిందని ఎవ్వరికీ కూడా తెలియకుండా పూడ్చిపెట్టేయండిరా అని అంటాడు పెద్ద రౌడీ. సరే అన్నా అని రౌడీలు ఫోన్ పెట్టేసి, మొన్నటి వరకు తప్పించుకుని తిరిగావు, ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరొస్తారో మేము చూస్తాము. ఈరోజు నువ్వు మా చేతుల్లో చావడం ఖాయం, నిన్ను పూడ్చిపెట్టడం ఖాయం. నీ కోసం సిద్ధం చేసిన గొయ్యలో బొమ్మను పెట్టాం నీ బదులు, ఇప్పుడు ఆ బొమ్మను తీసేసి నిన్ను పెడతాము, సరిపోతుంది లెక్క అనుకుంటూ వస్తారని చంపడానికి దగ్గరికి వెళ్తూ ఉంటారు రౌడీలు. మీరు నన్ను చంపలేరు అని అంటుంది వస్తారా ధైర్యంగా. ఏంటి మేమింతమంది ఉన్నాము, నువ్వు ఒక్కదాని ఉన్నావు. మొన్నంటే నీ దగ్గర మేము లేం కాబట్టి, మేము గొయ్యి తీయడంలో సిద్ధంగా ఉన్నాం కాబట్టి కారులో నుంచి నువ్వు పారిపోయావు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నాము, మా మధ్యలో నుండి నువ్వు తప్పించుకోగలవా అని అంటారు రౌడీలు. నేనేం పారిపోను, కానీ మీరు నన్ను చంపలేరు అని అంటుంది వసు కాన్ఫిడెంట్గా. రే ఇది మనకి చాలా అవమానం, మన ఎదురుగుండా ఉండే కనీసం భయపడకుండా మనల్ని బెదిరిస్తుందంటే ఈ అమ్మాయి ధైర్యం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అని అంటాడు ఒక రౌడీ. కాపాడడానికి ఆటో డ్రైవర్ వస్తాడు అనుకుంటుందేమో, పాపం ఈ ప్లేస్ ఎవ్వరికి తెలియదు, ఈ ప్లేస్లోకి ఎవ్వరు కూడా రాలేరు. ఆ విషయం ఈ పిల్లకు అర్థం కాక అలా మాట్లాడుతుందే లేరా. మీరు ముందు చంపండిరా అని అంటాడు ఇంకో రౌడీ. వస్తారా నిలబడి ఉంటుంది. రౌడీ చాకు తీసుకుని వస్తారని పొడవడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ రోజుతో నీ ఆయుష్ తీరిపోయింది, నీ పని కథం
అనుకుంటూ చాక్తో వస్తారని పొడవబోతాడు రౌడీ. వస్తారాకి దగ్గరగా వెళ్ళి చాకు ఆగిపోతుంది. ఇదేంటి ముందుకు కదలడం లేదు అని ఆ రౌడీ ఆ చాకుని పట్టుకుని ముందుకి కదుల్చుతుంటే అస్సలు కదలదు. ఆ రౌడీ చేతిని రిషి బలంగా పట్టుకుని ఉంటాడు. రే ఎవడ్రా నువ్వు మళ్ళీ వచ్చావు అని అంటాడు ఆ రౌడీ. నువ్వెవడవురా అని అంటాడు రిషి. కనిపించడం లేదా? ఆ అమ్మాయిని చంపడానికి సుఫారీ తీసుకున్న రౌడీని. ఆ అమ్మాయిని చంపి మా పని పూర్తి చేసుకోవడానికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఈ గొడవతో నీకు సంబంధం లేదు. నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని అంటాడు ఆ రౌడీ. సరేరా, ఆ మేడం గారి ప్రాణాలు తీసే ముందు నీ ప్రాణాలు కాపాడుకోరా అని రిషి రౌడీ చేతిని గట్టిగా తిప్పేస్తాడు వెనక్కి. రే నొప్పి పుడుతుందిరా, చెయ్యి వదలరా అని అంటూ ఉంటాడు రౌడీ. అరే చెయ్యి మడత పెడితే నొప్పే వస్తుందిరా, నువ్వు రౌడీ ఎలా అయ్యావురా బాబు అని అంటాడు రిషి. రే ప్రతిసారి ఆ అమ్మాయిని చంపబోతూ ఉంటే వీడు అడ్డుపడుతున్నాడురా. ఫస్ట్ వీడిని చంపేస్తే తర్వాత ఆ అమ్మాయి సంగతి చూడొచ్చు. ఫస్ట్ వీడిని వేసేయండిరా అని అంటాడు ఇంకో రౌడీ. ఇంకా రిషి మీదకి అందరూ వెళ్తూ ఉంటారు. రిషి ఫైట్ చేస్తూ ఉంటాడు రౌడీలతో. అలా ఒకరి తర్వాత ఒకరు రౌడీలు వస్తూ ఉంటే రిషి వాళ్ళని కొడుతూ ఉంటాడు. రిషి ఫైట్ చేస్తూ ఉంటే ఒక రౌడీ వెనక నుండి రిషిని పొడవడానికి వస్తూ ఉంటాడు. రిషిని పొడవడానికి వస్తున్న రౌడీని వస్తారా చూస్తుంది. సార్ అంటూ అడ్డుగా వెళ్తుంది రిషికి. రిషిని పొడవబోతూ ఉంటే వస్తారా మధ్యలో వెళ్ళడం వల్ల వసుకి గుచ్చుకుంటుంది. వసుకి బ్లడ్ వస్తూ ఉంటుంది. వస్తారని చూసి రిషి షాక్ అయిపోతాడు. మేడం గారు అని వస్తారా పడిపోబోతూ ఉంటే రిషి వస్తారని పట్టుకుంటాడు. ఎంత పని చేశారు మేడం గారు, మీరెందుకు అడ్డుగా వచ్చారు అని అంటాడు రిషి. అంతలో రౌడీలు రే వాడిని పట్టుకుని వాడిని వేసేయండిరా ఫస్ట్ అని రిషి దగ్గరికి వస్తూ ఉంటారు రౌడీలు. అంతలో పోలీస్ వ్యాన్ అటుగా వెళ్తూ ఉంటుంది. సైరన్ వినిపిస్తూ ఉంటుంది. రే పోలీసులరా పారిపోతారు రండ్రా అని ఆ రౌడీలందరూ పారిపోతారు. వసుకి బ్లడ్ కారుతూ ఉంటుంది. ఆ బ్లడ్ చూసి రిషికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. వస్తారని ఎత్తుకుని మేడం గారు మీకేం కాదు, మీకు నేనున్నాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని వస్తారని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్లో వస్తారాకి కట్టిస్తాడు. ప్రాణాలకి ఏమాత్రం ప్రమాదం లేదు అని చెప్తారు డాక్టర్స్. రిషి ఊపిరి పీల్చుకుంటాడు. సార్ ఇంటికి వెళ్దాం పదండి సార్ అని అంటుంది వస్తారా. ఇప్పుడు వద్దు మేడం, ఇప్పుడు మీకు చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కన్నా మీరు విలేజ్లో ఉండడమే బెస్ట్. మళ్ళీ మా ఇంటికి వెళ్దాం పదండి మేడం అని అంటాడు రిషి. లేదు సార్, మీరు మావయ్యని చూడాలి సార్, మావయ్య మిమ్మల్ని చూడాలి. మావయ్యకి కొంచెమన్నా ప్రశాంతత దొరుకుతుంది మిమ్మల్ని చూస్తే. మావయ్య చాలా కుమిలిపోతున్నారు, నేను కూడా వచ్చేసానని ఎంత బాధపడుతున్నారో ఏంటో. మావయ్యని చూడడానికి వెళ్ళాలి సార్ అని అంటుంది వస్తారా. మేడం గారు నేను చెప్పే మాట వింటారు కదా, నా మాట వింటారు కదా, మీరు ఇక్కడ ఉండడం ఇప్పుడు సేఫ్ కాదు, తర్వాత ఎప్పుడైనా వద్దాము, అంతేకాని ఇప్పుడు కాదు, మనం విలేజ్కే వెళ్ళిపోదాము ఇప్పుడు అని అంటాడు రిషి. ఇంకా వస్తారా రిషి మాట కాదనలేకపోతుంది. సార్ అది కాదు సార్, ఇక్కడ వరకు వచ్చాం కదా అని అంటుంది వస్తారా. మేడం గారు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టడం నాకు ఇష్టం లేదు, చెప్పేది అర్థం చేసుకోండి, తర్వాత వద్దాము అని చెప్తున్నాను కదా అని అంటాడు రిషి. సరే సార్ మీ ఇష్టం అని అంటుంది వస్తారా. ఇంకా వస్తారని తీసుకుని రిషి మళ్ళీ విలేజ్కి వచ్చేస్తాడు. రాధమ్మ వస్తారా రిషి మళ్ళీ రావడం చూసి షాక్ అయిపోతుంది. రంగా ఏమైందిరా, మళ్ళీ వస్తారని ఇంటికి తీసుకొచ్చావేంటి, వాళ్ళ దగ్గర వదిలిపెట్టి రాలేదే అని అంటుంది రాధమ్మ. అక్కడికి వెళ్ళలేదు నానమ్మ, మధ్యలోనే రౌడీలు వెంటబడ్డారు, అందుకే అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదని మళ్ళీ వెనక్కి వచ్చేసాము అని అంటాడు రిషి. ఆ మాటలు విని సరోజ మళ్ళీ సన్నిలా దాపరించింది. పీడ విరగడైంది అనుకున్నాను, ఈ రోజుతో ఎంత సంతోషంగా ఉండొచ్చో అనుకున్నాను, కానీ నా ఆశలన్నీ అడియాశలైపోయాయి. మళ్ళీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసింది, బావ మళ్ళీ తీసుకొచ్చాడు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది సరోజ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.